తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్ట్ ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల జాయింట్ అకౌంట్లో ఉన్న బాధితుడు 2.5 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. తిరుపతికి చెందిన బాధితుడు సీనియర్ సిటిజన్ నుంచి 80 లక్షలు దోచుకున్నారు. దర్యాప్తు చేయగా విదేశీ నెట్వర్క్లతో సంబంధాలున్నట్లు తేలింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన కోటి బాబుగా గుర్తించారు. తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్ట్ ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. వాళ్ళని పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం 8 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు అలాగే స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. నిందితుల జాయింట్స్ అకౌంట్లో ఒకవైపు చూసుకుంటే బాధితుడి 2.5 లక్షల నగదును ఫ్రీజ్ చేయడం జరిగింది. తిరుపతికి చెందిన బాధితుడు సీనియర్ సిటిజన్ నుంచి 80 లక్షలు దోచుకున్నారు. దర్యాప్తు చేయగా విదేశీ నెట్వర్క్లతో ఒకవైపు లింక్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు అవేర్నెస్ కల్పిస్తున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందినటువంటి కోటి బాబుగా గుర్తించారు పోలీసులు. తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము, మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి, మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం, మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఎవరైతే అమెరికాలో పిల్లలు చదువుతున్నారో లేదా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో, ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కోటి అనే వ్యక్తి ఈవెన్ కాంబోడియా కూడా వెళ్ళి అక్కడ మ్యూల్ అకౌంట్స్ ఈ సైబర్ నేరగాళ్ళని కలిసి అక్కడ ఏ విధంగా మోడస్ ఆపరెండి ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకుని రావడం జరిగింది. దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్లో వీడియో కాల్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీకు వివరాలు మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నాము లేదా ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరిగింది.